హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం గోధుమ పిండి హల్వా తయారు చేయడం చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో వేస్తేనే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది. హల్వా తయారు చేయడం కూడా చాలా ఈజీ. దీనికోసం నేను ఇక్కడ 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే 1 కప్ బెల్లం తురుము తీసుకోవాలి. స్వీట్ మంచిగా తినాలి అనుకునే వాళ్ళు బెల్లం తురుము కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. మనం 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్ గోధుమ పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గోధుమ పిండి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. 10 నిమిషాలైనా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. అస్సలు మాడిపోనివ్వద్దు. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదిగో చూడండి, బాగా వేగిపోయి కొంచెం కలర్ కూడా మారిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. కావాలనుకుంటే బెల్లం 1 కప్ కన్నా ఎక్కువ వేసుకోండి, కానీ తక్కువ వేసుకోవద్దు, స్వీట్ తక్కువైపోతుంది. ఈ బెల్లం వేసాక కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ మొత్తం బెల్లమంతా కరిగిపోయిన తర్వాత మనం మరిగించుకున్న వాటర్ని ఇందులో కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా వేడిగా ఉన్న వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని మాత్రమే పోసుకోవాలి. అస్సలు లంప్స్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మొత్తం 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకుంటూ పోసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ప్యాన్కి అతుక్కోదు, కానీ కలుపుతూనే ఉండాలి. 10 నిమిషాలైనా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, బాగా దగ్గరకు వచ్చేసి కొంచెం కలర్ కూడా మారిపోయి గుల్లగా కనిపిస్తుంది కదా, అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ అడుగున కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో వేడిగా ఉన్న గోధుమ పిండి స్వీట్ని వేసుకోవాలి. బాగా నొక్కుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తే సెట్ అవుతుంది. తర్వాత దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అంటే ఇదంతా కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో వేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన సైజ్ పీసెస్ కట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే జీడిపప్పు లాంటి వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటి హెల్దీ స్వీట్ తయారు చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.